అందరికీ నమస్తే. క్యాబినెట్ విస్తరణ మీద ఒక 2 నెలలో 3 నెలలో వార్తలు ప్రవాహంలాగా వచ్చి లాస్ట్కి క్యాబినెట్ లేదు, క్యాబినెట్ విస్తరణ లేదు, తర్వాత లేకపోతే మార్చుడు లేదు, రీషఫింగ్ లేదు అని చెప్పి లాస్ట్కి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పించింది. అప్పటి నుంచి వార్తలు ఆగినాయి. గవర్నమెంట్ వచ్చి 2.5 years అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ ఇంకేమున్నా 1.5 year, ఆ తర్వాత 1 year ఎలక్షన్ టైమే. ఏంటి వీళ్ళకున్న ప్రాబ్లం ఏంది? సీఎంను మారిస్తే తప్ప క్యాబినెట్ రీషఫింగ్ జరగదా? సీఎం మారిస్తే తప్ప కొత్త క్యాబినెట్నో లేకపోతే దీనిలో కొంతమందిని తీసేయడమో పెట్టడమో లేకపోతే విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తలేదా హైకమాండ్కి? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ప్రభుత్వము వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మంత్రి పదవులు అవి ఇవి ఇచ్చేసి మొత్తం పాలన మీద కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం పాలనలో ఎట్లా సక్సెస్ కావాలి దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎవరికైనా సరే. కానీ వీళ్ళకి మాత్రం అది లేదు. మొన్నటిదాకా 4 ఖాళీగా ఉండే, ఆ జూబ్లీస్ ఎలక్షన్ పుణ్యాన అజారుద్దీన్కి ఇచ్చిండ్రు, ఆ తర్వాత లక్ష్మణ్కి ఇచ్చిండ్రు, ఇంకా ఆ తర్వాత ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు చేద్దామంటే అవి ముట్టుకుంటే అగ్గిపుడుతుంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో కనబడుతుంది. మినిస్టర్లను కొత్తగా పాతోళ్లను కొంతమందిని తప్పించలేరు, లేక కొత్త వాళ్ళకు అవకాశం కల్పించలేరు. పోనీ ఇంకొక 2 ఖాళీగా ఉన్నాయి, ఆ 2 విస్తరణ కూడా చేయలేని సిచ్యువేషన్లో పోయింది గవర్నమెంట్. ఇప్పుడు కొత్త వాళ్ళను ఇప్పుడు 2 పెట్టుకున్నారు అనుకో, ఎవరినో 2 పెట్టాలి, నింపాలి, క్యాబినెట్ ఫుల్ఫిల్ చేయాలి. క్యాబినెట్ ఫుల్ఫిల్ అంటే 2 నింపాలి. 2 నింపాలంటే ఎవరిని నింపాలి? మస్తు మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు పోటీ పడుతున్నారు. లేదా 4 తీసేయాలి, ఎవరిని తీసేస్తారు? ఇప్పుడు తీసేసే పరిస్థితి కూడా లేదు. గవర్నమెంట్ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, గవర్నమెంట్కి ప్రజల మద్దతు ఫుల్గా ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాంటివన్నీ సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రి బలంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇట్లాంటి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరిని తీసేసినా వాళ్ళు ఊకునే పరిస్థితి కనిపిస్తలేదు. 2కి అవకాశం ఇచ్చినా ఇంకొక 9 మందో 10 మందో వాళ్ళు కూడా ఊకునే పరిస్థితి రేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తారు పక్కా. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ 2.5 years అయిపోయింది, వీళ్ళ గవర్నమెంట్ ఇంకా 1.5 year. ఇంకొక లాస్ట్ 1 year మొత్తం ఎలక్షన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మినిస్టర్లు అవి కూడా చేసేది ఏమి ఉండదు అనుకో. కాకపోతే మినిస్టర్లు అనేది కొంచెం ప్రజలకు సంబంధించిన ఇష్యూ. వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకోలేదు, అధికార ప్రతినిధి పెట్టుకోలేదు గాంధీ భవన్లో వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీకి. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం, అది జనాలకి అవసరం లేదు. కానీ మంత్రులు అనేది పాలనలో భాగము, జనాలకు అవసరము. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు పెట్టుకున్నాయి. 3 శాఖలు రేవంత్ రెడ్డి, చాలా ఇంపార్టెంట్ శాఖలు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు, మున్సిపల్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నాడు, మళ్ళా కమర్షియల్ ట్యాక్సెస్ లాంటివి కొన్ని పెట్టుకున్నాడు. అసలు ఆయన దగ్గర అన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నావో అర్థం కాలేదు. ఈ ప్రభుత్వం ఇట్లా ఫెయిల్ కనుక కారణం ఏంది? ఇవన్నీ కారణాలే, ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్, ఒక్కొక్కటి ఒక రకంగా పనిచేసినాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎందుకు ఎదిరించి లేదు మీకు ఇవ్వలేము మినిస్టర్ పోస్టులు, మీరు దీనిలో సెట్ అయితే లేరు, సామాజిక కోణమో జిల్లానో ఏదో ఒకటి మేము వీళ్ళకి ఇవ్వగలమని చెప్పే ధైర్యం కూడా ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ 1.5 year ఉంటుంది, లాస్ట్ 1 year ఉంటుంది. ఆ 1 year మొత్తం ఎలక్షన్ పీరియడ్. అప్పుడు ఎంతసేపటికి రాజకీయాలు లేకపోతే ప్రభుత్వం ఎట్లా జనాలకు పోవాలి దాని మీద ఉంటుంది తప్ప అప్పుడు ఇస్తే ఎవరు పట్టించుకోరు. ఎవరు మినిస్టర్లు అయినా 1.5 year వాళ్ళు మాజీ మంత్రులు అనిపించుకోవడం తప్ప వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు ఇస్తే వాళ్ళు వాళ్ళ శాఖల మీద పట్టు సాధించడానికి వాళ్ళకు 6 to 8 months పడుతుంది. ఇంకేముంటుంది వాళ్ళు చేసేది? ఏముండదు. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని మొత్తం వినియోగించుకోలేదు. వాళ్ళు ఈ అన్ని అవకాశాలు ఓటుకొని ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయిన తర్వాత, అడ్మినిస్ట్రేషన్ మొత్తం వీక్ అయిపోయిన తర్వాత, ఇంకా జనాలకి ఏమి చేయలేని సిచ్యువేషన్లో జనాలందరూ గవర్నమెంట్ మీద ఎగబెడుతున్న టైంలో ఇప్పుడు క్యాబినెట్ పెట్టుకుంటే రచ్చ అవుతుంది, రచ్చ రంబోలు అవుతుంది, ఇప్పుడు వద్దు అని చెప్పేసి అదంతా తీసి పక్కన పెట్టింది. దాని కారణం మాత్రం 100% ఏఐసీసీ వాళ్ళ అధిష్టానం ఏం చేస్తుంది? క్యాబినెట్ పెట్టాలి కదా, మీకు లీగల్గా అవకాశం వచ్చినప్పుడు క్యాబినెట్ పెట్టుకోవాలి, 4 అవకాశాలు వస్తాయి. ఇప్పుడు విద్యాశాఖ రేవంత్ దగ్గర ఉంది, తర్వాత హోంశాఖ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ శాఖలకు సంబంధించి ఎవరైనా ఒక వినతి పత్రం ఇద్దామంటే పోయి కలవగలుగుతున్నారు మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్ని. ఎడ్యుకేషన్ మినిస్టర్కి చాలామంది టీచర్లు వాళ్ళు వినతి పత్రాలు ఇస్తున్నారు ఎప్పుడు, వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి ఎప్పుడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి ఎప్పుడు కలవాలి, వాళ్ళు ఎప్పుడు వినతి పత్రాలు ఇవ్వాలి, ఎప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కలవాలి, వాళ్ళు టీచర్ సంఘాల వాళ్ళు ఎప్పుడు కలవాలి, పోయి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని సీఎంని ఎప్పుడు కలవాలి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో జనాలకే చాలా సమస్యలు ఉంటాయి. జనాలే డైరెక్ట్గా మున్సిపల్ శాఖ మంత్రిని కలిసిపోయి మా దగ్గర పలానా ఇష్యూ అవుతుంది, మా దగ్గర పలానా ఇష్యూ ఉంది, మా దగ్గర ఈ జాగా ఉంది, ఎవడో కబ్జా చేసిండు, లేకపోతే మా దగ్గర ఇట్లాంటి ఉంది, మా దగ్గర నీళ్లు లేవు, మా దగ్గర కాలువలు లేవు, మా దగ్గర మోరీలు లేవు, మా దగ్గర రోడ్లు లేవు, ఇవన్నీ కలవాలి.
ఎవరు కలవాలి? ముఖ్యమంత్రిని ఎవరైనా కలిసే అవకాశం ఉందా? హోమ్ మినిస్టర్ ఎక్కడెక్కడ పోలీసులు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారో ఆ బాధితులందరూ వచ్చి హోమ్ మినిస్టర్ని కలిసి వాళ్ళ బాధను చెప్పుకుంటారు. మాకు ఇట్లా పలానా సీఐ ఇట్లా చేస్తున్నాడు, పలానా పోలీస్ స్టేషన్లో మా కేసు పెట్టకుండా మాకు ఉల్టా కేసు పెడుతున్నాడు, మమ్మల్ని వేధిస్తున్నారు, ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఎవరు కలుస్తారు ముఖ్యమంత్రిని పోయి? అందుకే ఇది జనాలకే ఎఫెక్ట్ ఇది. అందుకే మంత్రివర్గం అనేది ప్రభుత్వం బాధ్యత. కానీ వాళ్ళు మరి ఎక్కువ మందికి ఇస్తే ఎక్కువ పంపకాలు అయితే అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఏనిక ధైర్యం లేకపోయినకైతే ప్రధానమైన కారణం ఒకటే, ఇప్పుడు వేస్తే వీళ్ళ దాటిని తట్టుకోలేరు. ఇప్పుడు వీళ్ళెవ్వరు ఊకోరు. ముఖ్యమంత్రి కూడా స్ట్రాంగ్గా లేడు. ముఖ్యమంత్రి స్ట్రాంగ్ ఉండి ముఖ్యమంత్రి ఒక కనీసం ఆయన సీనియర్ కాకపోయినా కూడా కాంగ్రెస్లో ఆయన మంత్రిగా కనుక ఆయన సీఎంగా ఒక పట్టు సాధించి ఉండింటే, ఆయనకు పాలన మీద పట్టు వచ్చిందంటే, ఆయనకు ప్రజల్లో ఆయన మంచి పేరు ఉంటే, ప్రజల మద్దతు ఉంటే, ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, హైకమాండ్ మద్దతు ఉంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆయన మాట వింటారు. ఇవి నేను చెప్పిన ఇవి ఏమీ లేవు. రేవంత్ రెడ్డికి ఏమీ లేవు. ఉత్తర నోరు మాత్రమే ఉంది. ఆ నోరు నిండా బూతులు ఉన్నాయి. తిట్టడము, వాళ్ళ మీద వీళ్ళ మీద అరచడము, ఓ సోషల్ మీడియా పెట్టుకొని ఎవరైతే పడరాదో వాళ్ళ మీద సోషల్ మీడియా అటాక్ చేయించడము, సోషల్ మీడియా వాళ్ళతోన, ఆయన సొంత సోషల్ మీడియాతోన. ఇది మాత్రమే ఉంది. ఇంకేమీ లేవు. అన్ని పక్షాలు బలహీనపడ్డాయి ఆయనకు. కాబట్టి ఇప్పుడు ఏమైనా చేస్తే నా సీటుకి ఎసరు వస్తుందేమో, వీళ్ళు అటు ఇటు పోయి నా మీదకే వస్తారేమో, నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమో, హైకమాండ్ దాకపోతే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, ఇప్పుడు ఈ బాధలన్నీ ఎందుకు అని చెప్పి ఆయన సప్లై చేస్తున్నాడు. అసలు హైకమాండ్ చాలామంది పోయి కలిసిర్రు. ఈ మధ్య మనం చూసినాం కదా, స్పీకర్ ప్రసాద్ కుమార్ చూసినాము, తర్వాత ఇంకెవరెవరో పోయి కలిసి వచ్చిండ్రు. ఆడ పోయి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ పోయి కలిసి వచ్చిండు, మల్రెడ్డి రంగారెడ్డి పోయి కలిసి వచ్చిండు, రాజగోపాల్ రెడ్డి పోయి కలిసి వచ్చిండు, ఇలా చాలామంది పోయి కలిసి వచ్చిండ్రు. హైకమాండ్ చేయాలని ఉన్నా ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని చెప్తారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నది ఏమవుతుందో అర్థం కాదు. అట్లా రేవంత్ రెడ్డి వీక్నెస్తోన ఇక్కడ క్యాబినెట్ కూడా ఆయన వీక్నెస్ ఫస్ట్ నుంచి ఉంది. ఆ వీక్నెస్తోనే ప్రభుత్వం చక్కగా పనిచేయలేదు. లాస్ట్కి క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ ఎక్స్పాన్షన్, లేకపోతే క్యాబినెట్ రీషఫ్లింగ్ కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్, దారుణమైన సిచ్యువేషన్కి ఇది రేవంత్ రెడ్డి నేను బలమైన లీడర్ అని బయటికి గంభీరంగా చెప్పగలుగుతున్నాడు. కానీ లోపల ఇవన్నీ నడుస్తున్నాయి. ఆయన 2034 దాకా నేను ముఖ్యమంత్రి ఉంటానని చెప్తున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు రీషఫ్లింగ్ చేస్తే, ఇప్పటికిప్పుడు కొత్త వాళ్ళని తెచ్చిపెడితే, విస్తరణ చేస్తే ఎంత ప్రమాదమో అని ఆయన భయపడుతున్నాడు. ఈ ప్రమాదంలో కొట్టుకపోతాం. దీనికి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తాడు? హైకమాండ్ పట్టించుకోదు. హైకమాండ్ వాళ్ళు ఎప్పుడో వదిలేసింది తెలంగాణని, ఇదే లాస్ట్ అనుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. కాబట్టి ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటలేరు. ఏమన్నా కానీ ఉన్న కాడికి ఉంటుంది, పోయే కాడికి పోతుంది అనే కాడికి హైకమాండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాబినెట్ విస్తరణను లేకపోతే క్యాబినెట్ ప్రక్షాళనను ఏదో ఒకటి పెట్టుకుంటే ప్రభుత్వ పూసాలు కదులుతాయి అన్నట్టు చర్చ నడుస్తుంది గవర్నమెంట్లో. ప్రభుత్వ పూసాలు కదులుతాయంట. తర్వాత ఇప్పుడు కేబినెట్ టచ్ చేస్తే ప్రభుత్వం మటాష్ అవుతుందన్నంత చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కిల్లో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. అంత దారుణమైన సిచ్యువేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఇంకేడికి వస్తాయి? క్యాబినెట్ ఏడు వస్తుంది, ఇది వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డిని మారిస్తే తప్ప ఇప్పుడు కొత్త క్యాబినెట్ను పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కర్ణాటక లేదా, డీకే శివకుమార్ రాగానే సిద్ధరామయ్య క్యాబినెట్ మొత్తం రద్దయిపోయింది. తర్వాత కొత్త క్యాబినెట్ వచ్చింది. దానిలో కొంతమంది సీనియర్ మినిస్టర్ని పెట్టుకున్నారు, కొంతమంది వదిలేసిండ్రు. ఇప్పుడు కూడా ఇక్కడ చీఫ్ మినిస్టర్ మారిస్తే తప్ప ఇప్పుడున్న క్యాబినెట్ను రిషఫ్లింగ్ చేసే అవకాశం కనిపిస్తలేదు. ఇంకా విస్తరణ కదా, రిషఫ్లింగే ఉంటుంది. లేకపోతే ఇంతమంది సీనియర్ మినిస్టర్లు ఉండగా వాళ్ళకి మంచి పోర్ట్ఫోలియోలు ఇచ్చి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి, ఎవరి పనాలు చేయండి అని అంటే అన్ని తుపేల శాఖలన్నీ మినిస్టర్లకు ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళ మీద షాడో మినిస్టర్లను పెట్టిండు, వాళ్ళ పనాలు చేయనియరు షాడో మినిస్టర్. అందుకే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కానికే, ఇంత దారుణమైన సిచ్యువేషన్ రానికే ఇప్పుడు ప్రక్షాళన కానీ విస్తరణ కానీ క్యాబినెట్ పెట్టుకోకపోవడానికి కారణం కూడా ఇదే. దీనిలాగానే కనిపిస్తుంది. ప్రభుత్వం ఫెయిల్ కావడం, ప్రభుత్వం వీక్ కావడం, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ఆయనకే నమ్మకం లేకపోవడం, ఆయనకి ఎక్కడ ఎసరు వస్తుందా అని ఒక వాతావరణం క్రియేట్ కావడంతోన అసలు క్యాబినెట్ అనేది తీసి అడకెక్కి చేసిండ్రు. ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్లో 2.5 years క్యాబినెట్ పూర్తి స్థాయి క్యాబినెట్ లేకపోవడం అంటే అది అప్రజాస్వామికం. అది ప్రజలకు చాలా నష్టం చేసినట్లుగా భావించాలి. ఇది ప్రజాపాలన చెప్తున్నారు కదా, దానికి విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నది క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.